పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 21, 22వ తేదీలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్ తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవాల సమ్మేళనం లోగో ఆవిష్కరణ 50 సంవత్సరాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన ప్రతీకను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అల్యూమిని రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ లోగో 50 ఏళ్ల విద్యా ప్రాధాన్యత, సాంస్కృతిక వారసత్వం మరియు సజీవ పూర్వ విద్యార్థుల బంధాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అతిథులు పూర్వ విద్యార్థుల సంఘం కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మధ్య శాశ్వత సంబంధాల పటిష్టతలో చూపుతున్న చురుకైన పాత్రను ప్రశంసించారు. ఫిబ్రవరి నెలలో 21, 22వ తేదీలో సిద్ధార్థ అకాడమీలో అత్యంత వైభవపేతంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అకాడమీలో 2 రోజుల పాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. మొదటి రోజు క్రీడలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. చాలా సంతోషమైన దినం ఇది. ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం కళాశాల స్థాపనలో నుంచి కాడి నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని ఏది కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామ్ కోటయ్య గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో వారు స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ jamboree with duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering College University, who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate this occasion. Thank you very much.